పెద్దలారా, అక్టోబర్ 6న మన దేశంలో ఒక చీకటి రోజు. అత్యున్నతమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ రామకృష్ణ గవాయ్ పైన జరిగినటువంటి ఏదైతే దాడి ఉందో ఆ దాడి 145 కోట్ల ప్రజల మీద జరిగినటువంటి ఈ దాడిని అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఆ వెలుగులోనే ఈరోజు డివైఎఫ్ఐ కేవీపీఎస్ రాష్ట్ర కమిటీలు ఈ దాడిని ఖండిస్తూ ఈ తీర్మానాన్ని మీ అందరి ముందు ప్రతిపాదించడం జరుగుతూ ఉన్నది. భారతదేశ చరిత్రలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేకమైనటువంటి దాడులు, దౌర్జన్యాలు, హత్యలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాదు, ప్రశ్నిస్తున్నటువంటి వారిపైన కేసులు పెడతా ఉన్నారు, నల్ల చట్టాలను తెచ్చి జైళ్ళల్లో పెట్టి నిర్బంధాలని ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు బాహాటంగానే దాడులకు తెగబడుతున్నటువంటి పరిస్థితి మన దేశంలో కనబడుతూ ఉన్నది. ఈ దాడులు కూడా ఒక సామాన్యమైనటువంటి ప్రజల మీద కాదు, ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఈ దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ పైన సనాతన మనువాది రూపంలో ఉన్నటువంటి మతోన్మాద అయినటువంటి రాకేష్ కిషోర్ చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఈ దాడి ఒక గవాయ్ మీద జరిగినటువంటి దాడి కాదు, భారత ప్రజలందరిపైనటువంటి దాడిగా ఈరోజు పేర్కొంటా ఉన్నాం. అంతేకాదు, అనేకమైనటువంటి దాడులను చూసినాం, అనేకమైనటువంటి హత్యలు చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రశ్నిస్తే చంపేస్తున్నటువంటి పరిస్థితి మన దేశంలో కనబడుతూ ఉన్నది. ఈరోజు ఒకవైపునేమో ఎర్రకోట పై నుంచి పచ్చి అబద్ధాలను మాట్లాడుతూ అబద్ధాలే చరిత్రగా ఈరోజు అవే సత్యాలుగా చలమాని చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ చేసినటువంటి కుట్రల్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు, ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల కాలంలో ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. కానీ ఆ సంబరాలన్నీ కూడా ఈ దేశ ప్రజల్లో విద్వేషాన్ని నింపేందుకు చేసినటువంటి కుట్రగా మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆ సంబరాలకు సంబంధించి ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు చేసుకున్న సందర్భంలో వారి గవాయ్ గారి యొక్క తల్లిని ముఖ్య అతిథిగా పిలిస్తే తిరస్కరించడంతో ఈరోజు వారు ఇంకెక్కువ రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాదు, సోషల్ మీడియాలో, వాట్సాప్ యూనివర్సిటీలలో ఇష్టం ఉన్నటువంటి రీతుల్లో అనేకమైనటువంటి దాడులు చేసే విధంగా వారు పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. కానీ ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి నరమేధానికి వ్యతిరేకంగా అందరూ ముక్త కంఠంతో ఐక్యంగా ఉండి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి ఈ దాడులను, దౌర్జన్యాలని తిప్పికొట్టకపోతే దేశం మొత్తం కూడా ఈరోజు మొత్తం తిరోగమనం వైపు వెళ్ళేటువంటి పరిస్థితికి నెట్టివేయబడుతుంది. ఈరోజు మనకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నీ మొత్తం కూడా కాలరాస్తూ అసలు భారత రాజ్యాంగమే ఉండొద్దు, మనువాద రాజ్యాంగమే ఉండాలని చెప్పేసి ఈరోజు బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈరోజు ఈ దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాదు, ఈ దాడుల వెనుక మొత్తం కూడా బీజేపీ ఉన్నది, బీజేపీ వెనకాల మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ ఉన్నది. ఇది కేవలం ఆర్ఎస్ఎస్ చేసినటువంటి దాడులే. ఈ రోజు ఏదో ఒక న్యాయవాది చేసినటువంటి దాడి కాదు, ఇది ఆర్ఎస్ఎస్ సంస్థ చేయించినటువంటి దాడిగా ఈరోజు పేర్కొంటా ఉన్నాం. అంతేకాదు, ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి ఈ కుట్రల్ని అన్నింటిని కూడా మనం అందరం కూడా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఏదైతే ఫేస్బుక్లలో, వాట్సాప్ యూనివర్సిటీలలో, సోషల్ మీడియాలో చీఫ్ జస్టిస్ ఉన్నటువంటి గవాయ్ పైన, అదేవిధంగా గవాయ్కి మద్దతుగా తెలుపుతున్నటువంటి వారందరి పైన ఈరోజు దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు దేశంలో ఇచ్చినటువంటి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల హామీలను ఎక్కడైతే ప్రధాన సమస్యలు అయితే ఉన్నాయో ఆ ప్రధాన సమస్యలు తెరువుకోకుండా, ప్రశ్నించకుండా, ఆ ప్రధాన సమస్యల మీద కొట్లాడకుండా, పోరాడకుండా ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పేసి ఈరోజు ఇలాంటి మతోన్మాద దాడులను ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాదు, విద్వేషాల పేరుతోని, కులాల పేరుతోని, మతాల పేరుతోని, ఉన్మాదం పేరుతోని ఈరోజు రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు బీజేపీ చేస్తా ఉన్నది. కాబట్టి ఇలాంటి అన్ని దాడులని, ఈ హత్యలని, దాడులను, దౌర్జన్యాలను అందరూ కూడా మనమంతా కూడా ముక్త కంఠంతో ఖండించాలని చెప్పేసి ఏదైతే భారత న్యాయమూర్తి ఉన్నటువంటి జస్టిస్ గవాయ్ పైన సనాతన మనువాద అయినటువంటి రాకేష్ కిషోర్ చేసినటువంటి దాడిని అందరం తీవ్రంగా ఖండించాలని చెప్పేసి ఈ ఖండిస్తూ తీర్మానాన్ని మీ అందరి ముందు ప్రవేశపెడుతూ ఏదైతే రాకేష్ కిషోర్ ఉందో ఆయనను మొత్తం బార్ కౌన్సిల్ నుంచి మొత్తం కూడా డిస్మిస్ చేయాలని, అదేవిధంగా
తనపైన ఇప్పటికి కూడా అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ తరఫున డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఇలాంటి దాడులు దౌర్జన్యాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైనటువంటి రక్షణ చట్టాలు తీసుకురావాలని చెప్పేసి, ఎంతటి వారైనా ఇలాంటి దాడులకు తెగబడితే వారందరిని కఠినంగా శిక్షించేటువంటి చట్టాలను తీసుకురావాలి, రక్షణ చట్టాలను చేయాలని చెప్పేసి కోరుతూ ఈ తీర్మానాన్ని మీ అందరి ముందు ప్రవేశపెడుతూ సెలవు తీసుకుంటున్నాను.